మాస్టర్ మైండ్ డొనాల్డ్ ట్రంప్ గారు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు ఒక సొల్యూషన్ చెప్తాను. సో ఇలా అనేటప్పటికీ ఇతని బుర్ర అంటే ఇతని టీం ఉంటుంది కదా, సో వీళ్ళందరూ ఒకలాగే ఆలోచించేవాళ్ళు, వాళ్ళనే తన టీంలో పెట్టుకున్నాడు. సో వీళ్ళేమంటున్నారు, మేము ఒక అద్భుతమైన సొల్యూషన్ని మేము కనిపెట్టాం, అంటే ఇది భారత్కు బెనిఫిట్ అవుతుంది, పాకిస్తాన్కి కూడా బెనిఫిట్ అవుతుంది మీరు ఒప్పుకుంటే. సో ఇప్పుడు ప్రశ్న ఏమిటి, మనం ఒప్పుకోవాలా లేదా అంటే ఈ మైండ్ గేమ్ చూసారో అనుకోండి, ట్రంప్ ఆడుతున్న ఆటలు మోదీ గారు ఏమి ఆలోచిస్తున్నారు, మోదీ గారు అంటే ఆయన టీం, సో వీళ్ళేమి ఆలోచిస్తున్నారు, వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఏమిటి చూడాలి కదా. సో ఇప్పుడు ఈ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గాజా పీస్ ప్యాక్ట్ అని అక్టోబర్ 13 అంటే ట్రంప్ గారు మీకు నేరుగా ఇక్కడ మిడిల్ ఈస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 20 దేశాల నాయకులను ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేసి గాజాకు సంబంధించిన సమస్యకు నేను పరిష్కారము వెతికాను, అద్భుతమైన ఒక వ్యూహము ఇది, దీన్ని మీరు ఒప్పుకుంటే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేద్దాము ఈయన చెప్పాడు. విచిత్రం ఏంటంటే ఇందులో ఇజ్రాయెల్కి సంబంధించిన నాయకులు ఎవరూ లేరు. బెంజమిన్ నెతన్యాహుని పక్కన పెట్టండి, మీకు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మంత్రి కానీ ఫారిన్ మినిస్టర్ కానీ ఎవరూ లేరు. అలాగే హమాస్కు సంబంధించిన నాయకులు కూడా ఎవరూ లేరు. ఇది మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధములో జెలెన్స్కీ చెప్పిన పీస్ ప్యాక్ట్, స్విట్జర్లాండ్లో ఒక కాన్ఫరెన్స్, ఇక్కడ మేము పలానా రెజల్యూషన్ తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో రష్యాకు సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు. సో వీళ్ళు సంతకాలు పెట్టుకున్నారు, ఇది అద్భుతం అనుకున్నారు. ఇక్కడ కూడా చూడండి ఒకేలాగే ఉంటుంది. రేపు పీఓకే విషయంలో కూడా సరిగ్గా ఇలాంటి వైఖరినే వీళ్ళు అనుకరిస్తారు. సో ఇప్పుడు 20 దేశాల ప్రతినిధులు వచ్చారు కదా, ఇందులో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్కు సంబంధించిన వాళ్ళు ఎక్కువ. మీరు గమనించారు అనుకోండి, ఖతార్ అనబడే దేశాన్ని తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఖతార్ వాళ్ళకి ఆనందం, అమెరికా యొక్క రక్షణ మాకు ఉంది, ఏకంగా ఒక విమానాన్నే ట్రంప్ గారికి బహుమానంగా ఇచ్చారు. సో ఖతార్ వికెట్ పడిపోయింది. ఇవాళ ఏం జరుగుతుందండి, సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ ఈయన వైట్ హౌస్లో కూర్చొని ఉన్నాడు. ఆహా ఓహో అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఈయన మాట్లాడుకున్నారు, అంటే సౌదీ అరేబియా వికెట్ పడిపోయింది. ఇక టర్కీ అంటారా, ఒక నాటో దేశం. సో వీళ్ళందరినీ ముందు ఇస్లామిక్ దేశాలలో ఉండే అతి ముఖ్యమైన నాయకులు వీళ్ళందరి మీకు నోటికి తాళము వేసి ఇవాళ గాజా రెజల్యూషన్, గాజా పీస్ ప్యాక్ట్ అని ట్రంప్ చూడండి ఎంత తెలివితేటలు. సో ఇక్కడ ఏమైంది, ఈయన సింపుల్గా చెప్తున్నాడు, ఫ్రెండ్స్ ఇదంతా మీరు పీఓకే విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్లాన్ ఎలా ఉంది, మోదీ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఇవాళ ట్రంప్ దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇదంతా కూడా కనెక్టింగ్ ద డాట్స్ అండి. విడివిడిగా ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతుందంటే పొరపాటు. ఇప్పుడు గాజా అన్నారనుకోండి, గాజా స్ట్రిప్, ఖాన్ యూనస్ అని అంటారు. అలాగే గాజా సిటీ ఉంటుంది, ఇటువైపు మీకు రాఫా, ఈజిప్ట్ వైపు ఉండే రాఫా బార్డర్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, వరుస పెట్టి ఈ గాజా వద్ద ఎవరెవరు నివసిస్తున్నారో వాళ్ళందరినీ ఒకవైపుకి తరిమి వేశారు. రాఫా బార్డర్ అనుకోండి, ఇటువైపు తరిమి వేశారు. మరి మీకు గాజా సిటీ, నార్త్ గాజా అన్నారనుకోండి, ఎవరూ లేరు. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా కుక్కట్పల్లి వైపు వెళ్ళిపోండి అని అన్నారు అనుకోండి. సో వీళ్ళందరూ కుక్కట్పల్లి వైపు వెళ్ళిపోయారు. మీకు ఇటువైపు దిల్సుఖ్ నగర్ నుంచి వనస్థలిపురం దాకా టోటల్గా ఖాళీ ప్రాంతం ఊహించుకోండి. సో అలా ఉన్నప్పుడు ట్రంప్ గారు ఏమన్నారు, దీనిని మనము గ్రీన్ జోన్ అందాము, అలాగే రెడ్ జోన్ అని అందాము. ప్లాన్ చూడండి, 58% ఇజ్రాయెల్ వాళ్ళు ఏ ప్రాంతాన్ని ఆక్యుపై చేశారో అదంతా కూడా ఇజ్రాయెల్ వాళ్ళకే. ఇదే గ్రీన్ జోన్ అండి, బాగుందా, గ్రీన్ జోన్. మరి ఈ ప్రజలు ఉన్నారు చూసారా, గాజా ప్రజలు, వీళ్ళందరూ కూడా ఇవాళ రెడ్ జోన్లో ఉండాలి. అంటే టోటల్గా శిథిలావస్థలో ఉండే ప్రాంతాలు, దీనిని రెడ్ జోన్ అని చెప్పి పాలస్తీనియాకు అప్పచెప్తాం. పాలస్తీనియా వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనండి, ఈ గ్రీన్ జోన్ని మాత్రము ఒక బిజినెస్ హబ్గా తయారు చేద్దాము. అంటే ట్రంప్ అంటే ఇందులో తనకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది, మీకు తన యొక్క బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దానిని బట్టే ప్రతి ఒక్క ఆలోచన. ఇజ్రాయెల్ వాళ్ళు చేసిన దాడులు
యుద్ధము, దీనికి ఇవాళ గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ ఎన్నెన్ని దారుణాలు చేస్తున్నారు. సో ఇది ఎంత చెప్పినా వినడం లేదు. బెంజమిన్ నెతన్యాహు నువ్వు ఒక దుష్టుడివి ఇన్ని చెప్తూ ఇజ్రాయెల్కి ఏమేమి కావాలో వాళ్ళ బాస్ కదండి, అతను చెప్తే ప్రపంచంలో ఎవరైనా వినాల్సిందే. ఇవాళ ఇంత పెద్ద ప్లానింగ్ తీసుకొచ్చాడు. ఇక్కడ ట్రంప్ గారి ఆలోచనలు చూడండి. ఏమంటే అక్కడ ఒక 20 లక్షల మంది ఉంటారు కదా గాజా వద్ద. మీకా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అని మాట్లాడుతున్నా, అంటే 56 దేశాలు, ఒక 50,000 ప్రజలను మీరు మీ దేశంలోకి తీసుకోండి. వాళ్ళని కూలీలుగా పెట్టుకోండి, లేదా మీకు స్కిల్డ్ ఉంటే వాళ్ళు ఇంజనీర్లుగా డాక్టర్గా పెట్టుకోండి. గాజాలో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఒక 50,000 మందిని మీ దేశంలోకి తీసుకోండి. బ్రదర్హుడ్ కదా, మీరందరూ కూడా ఇస్లాం దేశానికి చెందిన వాళ్ళు కదా, ముస్లింలు కదా అని అన్నాడు. కానీ ఒక ఇస్లామిక్ దేశము కూడా దీన్ని ఒప్పుకోలేదండి. సరే 50,000 కాదు, బాగా డబ్బు ఉన్న ఇస్లామిక్ దేశాలు అంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ ఇలాంటి దేశాలు మీరు ఒక 1,00,000 మందిని మీరు వర్కర్స్గా తీసుకోండి. 20 దేశాలు తీసుకుంటే అయిపోయింది కదా, గాజా ఖాళీ కదా, ఎందుకు చెయ్యరు? ఒక్కరు కూడా ఒప్పుకోలేదండి. అంటే దీన్ని బట్టి మీరు చూడండి, అంటే వీళ్ళు మాకు వద్దు, ఉన్నవాళ్ళు మాకు చాలు, ఎవరు సపోర్ట్గా రాలేదు. దాంతో ఇప్పుడు ఏమంటాడు, వీళ్ళందరూ అక్కడ ఏమైపోతారో మనకు అనవసరం, మనకు మన గ్రీన్ జోన్ మాత్రమే కావాలి, ఇక్కడ అద్భుతమైన కట్టడాలు నిర్మిద్దాము, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాము, మనకు గాజా అనేది అంటే ఇజ్రాయెల్ కంట్రోల్డ్ గాజా అద్భుతం అని చెప్పుదాము. ఇంత పెద్ద ప్లాన్ వేశాడు. సో ఇప్పుడు సేమ్ ప్లాన్ పిఓకేలో కూడా వర్కౌట్ అవుతుందంటారా? అంటే ఏమంటాడు, భారత్ వైపు వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళను పంపించేయండి, ఈ ప్రాంతం అంతా కూడా భారత్కి అప్పచెప్దాం. బలూచిస్తాన్ వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయండి, మీకు విపరీతమైన మీకు న్యాచురల్ రిసోర్సెస్. సో దీనినంతా కూడా మనము పంచుకుందాము, ఒక వాటాను బలూచిస్తాన్ ప్రజలకు కూడా ఇద్దాము. అంటే ఏంటి, అమెరికా, పాకిస్తాన్, బలూచ్ ప్రజలు మనము ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేద్దాం. ఎలాగో చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ అటు ఉంది కదా, ఇలాగా పిఓకేని మనం ముక్కలుగా విడగొట్టేమో అనుకోండి, ప్రతి వాళ్లకు బెనిఫిటే కదా అని చెప్పి ఇతను మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒకవేళ ఇదే ప్రపోజల్తో మోదీ గారి దగ్గరికి వచ్చారు, జయశంకర్ గారు ఇటు కూర్చున్నారు, అజిత్ దోవల్ గారు ఇటు ఉన్నారు, మాట్లాడుతున్నాం, మనం ఏం చెయ్యాలి? నా వరకు చెప్పమంటారా, అద్భుతమైన ఆలోచన అండి. డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాస్టర్ మైండ్ అండి. ఏం ఆలోచించారండి? పదండి, పిఓకేలో ఏ భాగాలు మాకు ఇస్తారు, K20 పర్వతముతో సహా మాతో కలవాలని ఎవరు అనుకుంటున్నారో మేము కలిపేసుకుంటాం, మా సైనికులు అక్కడ దాకా వస్తారు. ఫస్ట్ విషయం మనం చెప్పాలి. అయ్యో అదేంటండి తక్కిన ప్రాంతాలు పోయాయి కదా అంటే, మీరు చూడాల్సింది ఇంకొక 3 నుంచి 4 ఏళ్ళు మాత్రమే ట్రంప్ ఉంటాడు. సో ఇంతలో మీరేం చేస్తారు, బలూచిస్తాన్ వద్ద ఆల్రెడీ వాళ్ళు సైనికులను రెడీ చేస్తున్నారు కదా, ఇవాళ వాళ్ళు పాకిస్తాన్ అమెరికాతో కలిసిపోయారు అన్నట్టుగా ఒక పిక్చర్ ఉంటుంది. ట్రంప్ వెళ్ళిపోయాక బలూచిస్తాన్ ఒక విడి దేశము అని మీరు ప్రకటించారు అనుకోండి, మనము అంటున్న 3 ముక్కల ఆట, పాకిస్తాన్ అటు వెళ్ళిపోతుంది, బలూచిస్తాన్ ఈరాన్తో కలిసిపోతుంది, మనము కోరుకుంటున్న పిఓకే మన వైపు వచ్చేస్తుంది. అంటే మనము సలామీ స్లైసింగ్ అనేది చెయ్యాలి. సలామీ స్లైసింగ్ అంటే ఏంటండి, మీరు ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళాలి, నెగోసియేషన్స్లో ఒక 5 అడుగులు వెనక్కి రావాలి, 5 అడుగులు మీకు లాభము. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒక పిల్లవాడి చేతిలో 2 ఐస్ క్రీములు ఉన్నాయి, 2 ఐస్ క్రీములను లాక్కున్న వ్యక్తి ఆ పిల్లవాడు లబోదిబోం అంటూ ఉంటే, ఇదిగోరా నీకొక ఐస్ క్రీమ్, నాకొక ఐస్ క్రీమ్ అంటే ఎలా ఉంటుంది? దీన్నే సలామీ స్లైసింగ్ అంటారు. ఈ స్ట్రాటజీని భారత్ ఇవాళ అనుకరిస్తే ఒక భూభాగం ఏదైతే మన పార్లమెంట్లో మాట్లాడుతున్నామో ఒక భూభాగం మనకి వచ్చేస్తుంది. రేపు బలూచిస్తాన్ విడి దేశం అయితే పాకిస్తాన్ ముక్కలు అయిపోతుందని నాకు అనిపించింది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? మీకు కూడా సరిగ్గా ఇలాంటి ఒక స్ట్రాటజీయే ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.